Hi guys, this is Likita and Teja and welcome back to our channel Likita Teja Tales. మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాం. ఈరోజు ఇట్స్ 26th April. ఈ వ్లాగ్ మళ్ళీ ఎప్పటికి పోస్ట్ చేస్తాను నాకు తెలీదు, మేబీ ఒక 3-4 డేస్లో చేయాలి. ఇప్పుడు టైం 5:30 AM ఇన్ ద మార్నింగ్. అండ్ ఎందుకు లేచాను అంటే మా మామయ్య గారిది 3rd year సంవత్సరికం అనమాట. సో 26th April. అండ్ లాస్ట్ ఇయర్ అయింది, కానీ దండం పెట్టుకున్నాను. నేను అప్పుడు ఇండియాలో ఉన్నాను. బట్ ఈ ఇయర్ ఇంకా మనకంటూ స్పెషల్ ఫ్యామిలీ వచ్చాక మనకు కొన్ని పూజలు ఉంటాయి, సో అవి చేసుకోవాలనుకున్నాను అనమాట. సో పర్సనల్గా ఈ ఇయర్ సంక్రాంతికి కూడా పెట్టుకోలేదు, పెద్దల పండగ కూడా, ఎందుకంటే పీరియడ్స్. సో అస్సలు కుదరలేదు. అండ్ సో అలా అయిందనమాట. పీరియడ్స్ కాదు, బట్ అది 4th డేనో ఏదో, కానీ నేను ఎందుకులే అన్నట్లు ఆగాను. ఎందుకంటే వాళ్ళకి పెట్టేటప్పుడు మనస్ఫూర్తిగా ప్యూర్గా పెట్టాలి. సో అలా ఉండి పెట్టడం కూడా వద్దు అనిపించింది అనమాట నాకు. సో మీకు తెలుసు మామూలుగా నేనేం చెప్తానో. ఎవరన్నా ఈ వీడియోతోనే ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్లయితే మేము ఇంతకు చాలా వీడియోస్ చేసాం. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఎందుకంటే మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు చాలా అవసరం. తేజు మీద చాలా ఎక్కువ నమ్మకంతోనే 3 అలార్మ్స్ పెట్టా. 5కి ఒకటి, 5:05కి, 5:10కి, 5:15కి 4 పెట్టా. ఆయన ఎంత చక్కగా 5కి నేను గట్టిగా అనుకున్నా కాబట్టి సరిపోయింది, కానీ మెలకు వచ్చింది సడన్గా టెన్షన్తో. 5కి అలారం మోగితే ఆయన ఎక్కో స్టాప్ అని చెప్పి పడుకుండిపోయారు, నన్ను అట్లీస్ట్ లేపట్లేదు. సో ఐ వాజ్ లైక్, ఏంటి లేగట్లేదు నేను ఇంకా అని ఫోన్ తీసుకుని టైం చూస్తే 5:10. వామ్మో, నేను తేజలే ఎందుకు కట్టేసావు అని చెప్పి లేపితే అప్పుడు ఆయన ఇప్పుడు స్నానానికి వెళ్ళారనమాట. సో యూజువలీ తొందరగా నేను తేజ్ని ఏ విషయానికి లేపను, ఎందుకంటే అసలు ఆయన పడుకుంటారో పడుకోరో కూడా నాకు క్లారిటీ ఉండదు. ప్రతిరోజు నైట్ ఎన్నింటికి వచ్చి పజ్జుంటారో కూడా నాకు తెలీదు. సో 2:30, 3:30 అంటారు. బట్ నేను అందుకే పొద్దున్నే ఎప్పుడైనా లేపాల్సి వస్తే లేపాలన్నమాట. ప్రస్తుతానికి అస్సలు టైం లేదు. ఇవాళ చాలా పెద్ద మెనూ నేనే స్వయంగా చేయాలనుకుంటున్నాను. చాలా పెద్ద మెనూనే ఉంది, బట్ నేను చూపిస్తాను. తేజుకి అయితే కొంచెం ఆకలేస్తుందంట. మీలో ఎవరికన్నా కూడా ఇంతేనా? లేచి బ్రష్ చేయగానే ఏం తినకపోతే ఏమైనా ఆకలిగా అనిపిస్తుందా? నాకు అంతే. ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ద బాడీ టెంపరేచర్. స్నానం చేసి వస్తే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే బాడీకి ఉన్న టెంపరేచర్ మారుతుంది కాబట్టి మొత్తం బాగా ఇంకా ఎక్కువ అరుస్తుంది అనమాట పొట్ట. సో తేజుకి ఇప్పుడు నేను ఫుల్గా ఫ్రెష్ అయ్యి తేజుకి వెళ్ళి పాలు పెట్టి హార్లిక్స్ ఇస్తాను, నేను కూడా తాగుతాను. అండ్ మాకు ఇవాళ 8కి బ్లడ్ టెస్ట్కి వెళ్దాం అనుకుంటున్నా. కొంచెం పనులు అయిపోతే తేజు ఇవ్వాలి, నేను ఇవ్వాలి, మళ్ళీ రీచెకప్కి వెళ్ళాలి. డాక్టర్ 2 వీక్స్కి రమ్మన్నారు. ఇట్స్ బిన్ 4 వీక్స్ వెళ్ళలేదు, తేజు కుదరలేదని. సో ఈరోజు అది. అండ్ ఈరోజు భోజనానికి ప్రీతమ్ని, దుర్గాని పిలిచాను, ఎందుకంటే దేవుడికి ఆఫర్ చేసిన ప్రసాదం తేజు తింటారు. ఇక్కడ కాకులకి పెట్టే ఈ ఉండవు. ఎక్కడైనా కానీ ప్రసాదం దేవుడికి పెట్టిన తర్వాత వారసులు కానీ ఇలా తింటే బాగుంది, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు తింటే మంచిది అంటారు. సో నేను అన్ని స్పెషల్గా మమ్మీని అడిగాను, నేనేమన్నా మీకు చూపించే వీడియోలో తప్పులు చేస్తే ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అంటే నాకు మీరు చెప్పండి, నేను నేర్చుకుంటాను. బట్ బిగినర్ మిస్టేక్స్ ఆర్ కామన్. సో వాటిని కూడా పెట్టద్దు. లాస్ట్ వీడియోలో కూడా నేను ఏదో షార్ట్స్ పోస్ట్ చేస్తే కార్కి పూజ దాంట్లో మీరు చెప్పులు వేసుకొని కూడా పూజ చేస్తారా, పూజ అంత రిచ్గా అని అన్నారనమాట. ఇంకొకళ్ళు అయితే రేంజ్ రోవర్ కాబట్టి ఇంకా ఇవన్నీ కనపడవులే బ్రో అది యాక్చువల్గా అక్కడ వర్షం పడుతుంది అండ్ మేము టెంపుల్ బయట ఉన్నాం. ఓకే, మేము చెప్పులు తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది వాహన పూజ. దేవుడి పూజ అయితే మనం చెప్పులు వేసుకోము డ్యూ టు రెస్పెక్ట్. వాహన పూజకి ఏమైంది? సో అదన్నమాట. నాకు అది తెలీదు, మరి వేసుకోకుండా కూడా చేస్తారేమో అని నాకు తెలీదు. మేమైతే ఇప్పమని ఆయన చెప్పలేదు, ఎందుకంటే ఆయన వేసుకున్నారు పూజారి, సో మేము తీయలేదు. దానికోసం మీరు అలాంటి మాటలు మాట్లాడొద్దు. సర్టెన్ టైంలో సర్టెన్ లెవెల్ ఆఫ్ థింగ్స్లో దేవుడు మనకు కొన్ని ఇస్తాడు అండ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అదేమి రాసిన దాన్ని బట్టే, రాత బట్టే మన లైఫ్ వెళ్తుంది అన్నమాట. సో రేంజ్ రోవర్ వచ్చిందని లెవెల్ పెరగడము, లేకపోతే ఏదో రింగులు లేకపోతే గోల్డ్ డైమండ్స్ కొందామని లెవెల్ పెరగడం అలా ఏం ఉండదు.
మనసు మంచిగా ఎప్పటికీ ఇలాగే ఇంతే డౌన్ టు ఎర్త్గా మేము ఉంటాం. మాకేమీ వెర్రబీగిపోయి అంత లేదు, ఎందుకంటే మాకేమీ అంత లగ్జరీస్ ఆస్తులేం లేదు. ఓకే, కార్లు ఉన్నాయి, ఓకే బాగా మంచి స్కూల్స్లో చదువుకున్నాం, లేకపోతే మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు పేరెంట్స్, ది బెస్ట్ ఇచ్చారు, బెస్ట్ స్కూల్స్లో జాయిన్ అయ్యి. ఇట్ డజంట్ మీన్ మా మమ్మీ వాళ్ళు కానీ తేజు వాళ్ళ పేరెంట్స్ కానీ బాగా లగ్జరీస్ అలవాటు చేసేసి డబ్బు అంటే లెక్క లేకుండా మేము అలా ఏం లేము. ఇప్పటికీ మా అంతటి మేము మొన్న కూడా రీసెంట్గా తేజ్ కొంచెం గోల్డ్ తీసుకుంటే మాకు ఇంట్లో బ్యాండ్ పడింది అనమాట ఇద్దరికి. మాకు చెప్పకుండా ఏం చేస్తున్నారు, ఏమన్నా పెద్దోళ్ళు అప్పుడే డెసిషన్స్ తీసుకోవడానికి అని. మా మమ్మీ అయితే ఈ రోజుకి నేను అమ్మమ్మని అడుగుతాను, తరుగుపోతుంది కదా ఇలా మారిస్తే అని చాలా అన్నారు గైజ్. ఎందుకంటే తేజ్ ఆయన కంకణం ఇచ్చి ఇంకా ఎక్స్ట్రా వేసి 50 గ్రామ్స్లో ఇంకో కంకణం తీసుకున్నారనమాట కొత్తది. నేను యాక్చువల్గా మీకు ఎవరికి చూపించలేదు ఇంకా, ఎందుకులే అని. సో ఇది ఐ థాట్ ఓకే ఇందులో చాలా కొంటుంటాం, అందుకని చూపించాలని కూడా ఏం లేదు కదా. సో ఇంకొకటి కూడా చెప్తా ఓపెన్గా, తేజ్ నాకేమైనా సర్ప్రైజ్ ఇచ్చినా, తేజ్ ఇంట్లో ఏం చేసినా నేను కానీ మా అత్తమ్మ కానీ మాట్లాడము. ఎందుకంటే ఇట్స్ హిస్ డెసిషన్, ఆయనకి తెలుసు ఆయన ఏం చేస్తున్నారో, ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలో ఆయనకి తెలుసు. వీ హ్యావ్ నో రైట్ టు సే నో టు హస్బెండ్. నా వరకు అయితే అది పెద్దోళ్ళు కాబట్టి అత్తమ్మ కానీ మమ్మీ వాళ్ళు కానీ డాడీ వాళ్ళు అని చెప్తారు, బట్ యాజ్ వైఫ్ ఐ విల్ ఆల్వేస్ సపోర్ట్ హిమ్ నో మ్యాటర్ వాట్. గైజ్ నన్ను ఇంత లగ్జరీస్గా చూసుకుంటుంటే లైక్ ఆబ్వియస్లీ ఏమన్నా ఇస్తేనే కాదు, తేజ్కి నేను ఇది కావాలి అని ఏ రోజు అడగను, ఆయనే నాకు అన్నీ తెస్తారు. ఇట్స్ బెస్ట్. మీరు చాలామంది అన్నారు స్టార్టింగ్లో అంతేలే అని, బట్ లేదు, మనము లైక్ రెస్పెక్ట్ లవ్ ఏదైనా గివ్ అండ్ టేక్. మనం వాళ్ళని ఎలా ఉన్నా వాళ్ళ చిరాకుల్లో కోపాల్లో కూడా మనం కామ్గా ఉంటే వీ జస్ట్ గెట్ 100% బ్యాక్ అగైన్. అండ్ ఇది కమిటెడ్ రిలేషన్షిప్, ఇదేమీ ఈ రోజుతో అయిపోయేది కాదు కదా. సో ఎనీవేస్ వీఆర్ గెటింగ్ ఇన్ టు ద టాపిక్, చాలా లాంగ్ అయిపోతుంది. సో వితౌట్ ఫర్దర్ అడు లెట్స్ గెట్ దిస్ మంచి పూజ వీడియో స్టార్టెడ్. అండ్ బిగినర్ మిస్టేక్స్ ఉంటే ఏమైనా ఉంటే మీరు నన్ను ప్లీజ్ క్షమించండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికైతే చూపించే టైం లేదు, ఎందుకంటే లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ నేను మీతో 10 minutes మాట్లాడేశాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పటికి రెడీ అయిపోయి వస్తాను నేను. అవసరం లేదు, బట్ ఇట్స్ ఓకే, ఉండని రాదు. స్టార్ట్. తేజు అయితే ఇప్పుడుకి ఫ్రెష్ అయిపోయారన్నమాట. అండ్ ఇప్పుడు ఫుల్ హౌస్ క్లీన్ చేస్తారు తేజు. అండ్ నేను వంట దగ్గరికి వెళ్ళిపోతాను. హార్లిక్స్ కలిపి పాలు ఇవ్వనా? తాగొచ్చు, దాన్నేముంది. అప్పటికి 2 hours ముందే ఏం తినకపోతే చాలు, ఇప్పుడు తాగితే అప్పుడు సెట్ అయిపోద్ది. సరే, గైస్ ఏం జరిగింది? అమ్మ చేతిలో ఏం ఉండట్లేదు గైస్. కెమెరా కింద పడింది, ఆ పైన స్క్రీన్ కార్డ్ పగిలింది. ఇప్పుడు మనం స్క్రీన్ కార్డ్ తీసి మీతో మళ్ళీ మాట్లాడతా. ఇది దీని కాపీరైట్ వస్తుందా? రాదనుకుంటా, బట్ దట్స్ ఫైన్. వాళ్ళకి చెప్పి ఏంటిది? Thanks babe, I love you so much, you know, right? ఇదిగో కోసుకుని పడే కొత్తది. ఓకే లెట్స్ స్టార్ట్. టైం అయిపోతుంది. ఓ కింద పడిపోతుంది తేజు.
సో నేను ఎప్పుడైనా కానీ ఏ పూజకైనా ఏం చేసినా ముందంతా ప్లాట్ఫామ్ ముందు రోజే క్లీన్ చేసేసుకుంటాను అన్నమాట. ఇంకా ఆ మార్నింగే లేచి మళ్ళీ ఇంకోసారి వెట్టిష్యుతనో లేకపోతే మళ్ళీ తడిగుడ్డతో తుడుచుకుని పసుపు పెట్టుకుంటాను. ఎందుకంటే ఇంకా అది ట్రెడిషనల్ వే, అది మనకి తెలుసు. నేను అలాగనే కాదు, ఇంట్లో ఏ వస్తువు కొన్నా తేజ్ వద్దన్నా కూడా ఆయన వైట్ షర్ట్స్ కొన్నా కూడా నేను లోపల తెలియకుండా పసుపు మరక పెడతాను అనమాట. దట్ ఈస్ ఫైన్. ఇంకో కొన్ని వస్తున్నవి మనం అసలు ఆపలేము. అండ్ ఆల్సో ఆ ముందు రోజు నైట్ తేజ్ చాలా లేట్గా పడుకున్నారంట. సో ఏదో చేసుకున్నారంట. యూజువల్లీ నేను ముందు రోజే ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకుంటా, బట్ నేను మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది నీట్గా. ఆయన ఏదో కుక్ చేసుకున్నారంట పడుకునేటప్పుడు, ఆమ్లెట్ ఏదో. సో నేను మళ్ళీ క్లీన్ చేశాను అన్నమాట. ప్రతిసారి ఇలా పూజలు ఉన్నప్పుడు నేను ఆ ముందు రోజే ఖచ్చితంగా కావాల్సిన గ్రోసరీస్ అన్నీ తెచ్చుకుంటా విత్ నో డౌట్. ఎందుకంటే ఒక్కటి మిస్ అయిన వెలుతు వస్తుంది. అండ్ మన ఇండియాలో లాగా జెప్టో, బ్లింకిట్ ఇవేవో వాడతారు కదా. సో ఇన్స్టామార్ట్ ఇవన్నీ వాడి కొంచెం సేపట్లోనే వచ్చేస్తుంది, ఆర్డర్ అనుకోవడానికి కూడా ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఫ్రెష్కో, ఊబర్ ఈట్స్లో ఆర్డర్ చేసుకోవాలి మనకు నచ్చిన గ్రోసరీ స్టోర్, వాల్మార్ట్ అలా. సో అందులో ఆర్డర్ చేసిన మినిమం డెలివరీ టైం 45 minutes to 1 hour. ఆ 1 hour నాకు ఆ టైంలో పోయినా కూడా చాలా ప్రిషియస్ టైం పోయినట్టే. ఇంకా నేను ఆ ముందు రోజు యాక్చువల్గా ఇల్లంతా సర్ది నేను నార్మల్ చీపురుతో చిమ్ముకున్నాను. ఇంకా మాపింగ్ అస్సలు చేయలేదన్నమాట. ఇంకా తేజు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మాపింగ్ చేసి మళ్ళీ ఇంకోసారి వ్యాక్యూమ్ క్లీన్ చేస్తున్నారు. సో యాక్చువల్గా ఇప్పటిదాకా ఇల్లు చాలా క్లమ్జీ ఉండింది. ఎందుకు అంటే ఏమో గైజ్, ఎక్కువ ఉండడానికి ఎక్కువ సామాన్లు ఉండవు, అలానే అన్నీ ఉంటాయి కానీ చాలా చిరాగ్గా క్లమ్జీగా ఉంటుంది అనమాట హౌస్ అంతా, ఎంత సర్దినా ఎంత చేసినా. బట్ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నాను. అండ్ త్వరలోనే మేబీ హోమ్ టూర్ నేను మీకు చూపిస్తానని అనుకుంటా. పెద్ద చూపించడానికి ఏం లేదు, ఇట్స్ 2 BHK మీకు చెప్పినట్టు. బట్ యా, లెట్స్ సీ. పాలు పొంగినాయి గైస్, ఇక్కడే ఉంటాం, పొంగుతాయి. ఇప్పుడున్న హడావిడికి సో ఇక్కడ ఏమైందంటే గారెలు అనుకున్నాను నేను ఆ మెనూలో. సో గారెలు వేయడం నేను ఫస్ట్ టైం, నాకు రాదన్నమాట. ఎట్లాగైనా నేర్చుకోవాలని పంతము, బట్ నాకు టైం లేదు. సో అక్కడే ఆ టైంలోనే నాకు వచ్చేయాలి ఇప్పుడు స్టవ్ దగ్గర అన్నట్లు ఇంకా మమ్మీకి కాల్ చేశాను అన్నమాట. మన గారెలు వేయడం రావట్లేదంటే, నీ ముఖానికి ఏనాడన్నా నా పక్కన నుంచున్నావా, గారెలు అసలు ఎలా వేయాలని కూడా నీకు తెలుసా అని అడిగారనమాట. నేను షాక్, మమ్మీ ఏంటి మమ్మీ అలా అంటావని. ఆ మాట్లాడిన 5 minutesలోనే నాకు గారెలు పర్ఫెక్ట్గా వచ్చేసింది గైస్. మా మమ్మీ ట్రైనింగ్ అలా ఉంటుంది. పెట్టుకున్నాను ఇదిగో పాలిథిన్ కవర్, ప్లాస్టిక్ ఒక ముందు ఎంత కావాలి మీ ఎండది అది రౌండ్ అయితే పెట్టిదాని మీద అది ఏడు 9 నెలల ముంచి నీళ్ళలో చూడవే కన్న పెట్టు వేసే నా బంగారు తల్లి వచ్చింది, బొక్క బొక్క రావట్లేదు.
పూరి ఆగిన బాగా కాగింది వచ్చింది. మమ్మీని ఫోన్ పెట్టేయి, గారెలు వేసుకుంటున్నాను. తర్వాత నేను చెప్పుకొని గాలి గ్లాస్ వేసుకొని తాగి మళ్ళీ కవర్ తరపాలి. తడిపా మమ్మీ. అవన్నీ ఎందుకు తగ్గుతున్నావు? ఏదొకటి పెట్టాలి. ఏది తగ్గు రౌండ్గా వస్తాయి నా గారెలు. ఇందాక నుంచి కవర్ లేదు కన్నయ్య, అందులోనే నాకు చేయడానికి మళ్ళీ చేసి నేల మళ్ళీ ముక్కు తీసుకో. ఎగరే చేతి మీద అది ఎగరే. అక్కడ నువ్వు చేతితో తీసుకున్నప్పుడు కవర్ మీద కూడా రాయాలి చక్క నీళ్ళంట. మళ్ళీ ఏం లాల్ చిన్నగా చిన్నగా. ఏంటి వాళ్ళ మా ఇంట్లో రెసిపీ ఏంటి అనుకున్నావు? పాకం గారెలు. అది రాయి ఇట్లా చూడు. అది మొత్తం ఎగరే ఎగరేస్తే రౌండ్ వచ్చింది. లాల్. సో యాక్చువల్గా ఇంత వీడియో పెట్టాల్సిన అవసరం లేదు, కానీ మీరు మా మమ్మీ నాకు ఎలా ట్రైనింగ్ ఇస్తారు అని తెలుసుకోవాలని పెట్టారనమాట. ఎనీవేస్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఆల్ మెమరీ కౌంట్. సో నేను ప్రతిదీ పెట్టేస్తాను. మా మమ్మీ చూసి వీడియో తిడతారో లేదో కూడా నాకు తెలీదు. ఖచ్చితంగా వేస్తారు నా వాయిస్ ఎందుకు పెట్టామని. బట్ దాట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మీకోసం నేను పెట్టాను. అండ్ మీరు కూడా నేర్చుకుంటారు చాలా ఈజీగా. అంటే మీకు వచ్చు బట్ నేర్చుకుంటారని మమ్మీ నాకు ఎలా చెప్తారో సో ఇంకా అలా పెట్టేశారు అనమాట. నాకైతే ఒక్క కాల్లో దెబ్బకు వచ్చింది. మరి మీరు కూడా ట్రై చేయండి. సో ప్రస్తుతానికైతే పులిహోర కోసం రైస్ అంతా మార్నింగే పెట్టేసా. అండ్ పరవన్నం చేసా, గారెలు అయిపోయినాయి, టమాటా పప్పు చేసేసా. చింతపండు పులిహోర కోసం ఇది కూడా చేసేసి పక్కన పెట్టుకున్నాను తాలింపులాగా. అండ్ ఇప్పుడు టమాటా పప్పు కోసం కుక్కర్ పెడుతున్నా. సడన్గా ఏమైందంటే మేము బ్లడ్ టెస్ట్కి వెళ్ళాలన్నమాట. సో సడన్గా ఏం కాదు, బ్లడ్ టెస్ట్కి వెళ్ళాలి. సో యా ఇప్పుడైతే టైం కరెక్ట్గా 8 అయింది. సో ఇప్పుడు వెళ్తే ఒక గంటలో వచ్చేస్తే మళ్ళీ నేను మిగిలిన అన్నీ చేసుకోవాలి. మెన్యూలో ఒక 5 వెరైటీస్ అయితే అయిపోయినాయి. రైస్ కూడా పెట్టేసా దద్దోజనంకి, నార్మల్ రైస్ లాగా కూడా. సో యా లెట్స్ గో. హాయ్ గైస్. సో ఇప్పుడైతే బ్లడ్ టెస్ట్కి వెళ్ళాలి. ఇవాళ ఏంటి స్పెషల్ చెప్పు. షీ ఈస్ ద బెస్ట్. అబ్బో ఇవాళ ఏంటి స్పెషల్ చెప్పుకో. ఈరోజు చాలా స్పెషల్స్ ఉన్నాయి. చెప్పనా? అవన్నీ నేను చెప్పేసాను. ఇవాళ ఏంటి స్పెషల్ డే? 5, 6, 7, 8, 9, 12 వెరైటీస్. ఈరోజు డాడీది 4th మెమోరియల్ రిచువల్. 4 years అయింది డాడీ ఇప్పుడే ఏమంటారని చార్జీపీటీ చూసాను అయిపోయి. సో యా హోప్ఫుల్లీ ఏంటి నా మీద ఏమన్నా అన్నావా? సో యా ఈరోజు కొంచెం డాడీకి దండం పెట్టుకుని డాడీకి నచ్చిన వంటకాలు వండి వి గోనా స్టార్ట్ ద డే. ఈరోజు టెంపరేచర్ 12 ఉంది. ఇట్స్ గుడ్, చాలా బాగుంది టెంపరేచర్. బట్ లిటిల్ డ్రిజ్లింగ్, వాటర్ పడుతుంది, అంటే వర్షం పడుతుంది లైట్గా. యా సో లెట్స్ గో. పొద్దున్న లేస్తే ఎన్ని పనులు అవుతాయి అంటే, రోజులు తేజుకు చెప్తా పొద్దున్న లేపు, లేకపోతే లెగుద్దాము అని. అబ్బా ఏముండదు. ఈరోజు వ్లాగ్ అంతా చాలా హడావిడిగా ఏముందిలేండి, కొంచెం వంట అయ్యేదాకా హడావిడి, తర్వాత అంతేముండదు. అండ్ ఆఫ్టర్నూన్ మేము కొంచెం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం బయటికి. విల్ షో ఐకియాకి వెళ్దాం అనుకుంటున్నాము. తేజుకి ఒక కంప్యూటర్ టేబుల్లా కావాలంట. సో చూద్దాం, ఆఫ్టర్నూన్ ఐకియాకి వెళ్దాం అనుకుంటున్నాం. బర్లింగ్టన్, టొరంటో దాకా వెళ్ళక్కర్లా. అంటే టొరంటోకి నయాగరాకి మధ్యలో ఉంటుంది బర్లింగ్టన్, హామిల్టన్ ఇవన్నీ. సో యా లెట్స్ గో. వెయిటింగ్ నైస్. తేజుకి
తేజు ఫాస్టింగే ఉండాలి, ఏం తినకూడదు. బట్ అది మేము ఇంట్లో చూసుకోలేదు. సో తేజుకి ఆకలేస్తుంది అన్నాడని మేమిద్దరం కాఫీ తాగాం. బట్ నాకు ఇట్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే నాకు మళ్ళీ సెకండ్ టైం బ్లడ్ టెస్ట్ కాబట్టి. తేజుకి ఫస్ట్ టైం కాబట్టి ఇట్ హ్యాస్ టు బి ఫాస్టింగ్. దట్స్ ఓకే. తేజుకి ఈసారి కూడా మిస్, మళ్ళీ నెక్స్ట్ వీక్ రావాలి సేమ్ టైంకి. సో ఇంకా నాకు ఈసారి అయిపోద్ది. పిచ్చి కుక్కల్లాగా తిట్టుకున్నాం వచ్చేటప్పుడు కార్లో, పిచ్చి కుక్కల్లాగా. యూజువల్లీ తేజు అస్సలు హెల్ప్ చేస్తున్నాడనే కానీ నేను అడిగిన తప్ప అన్నీ చేస్తాడు. నాకు అక్కడ మండిద్ది. ఎస్. సో టెస్ట్ అయిపోయింది అండ్ తేజ్కి యాజ్ యూజువల్ ఈ వీకెండ్ కుదరలేదు ఇప్పుడు. సో మళ్ళీ రావాలి. అండ్ ఇప్పుడు టైం 9:15 అయింది. ఇంటికి వెళ్ళి మిగిలిన వంటలు చేసుకోవాలి. సో అదనమాట. నేను మళ్ళీ సైట్ కూడా చూపించుకోవడానికి వెళ్ళాలి గైజ్. నాకు అస్సలు కళ్ళు లేదు. లాస్ట్ టైం ఇండియాలోనేమో లేదు యువర్ పర్ఫెక్ట్ అని చెప్పాడు, ఉన్న సైడ్ కూడా మొత్తం తగ్గిపోయింది అని. ఇప్పుడు ఉంటేనేమో నాకు మసగ్గా బ్లర్గా కనపడుతుంది. చూడాలి నా కంటికి ఏమవుతుందో ఏంటో. ఇక్కడేమో ఫ్రేమ్స్ స్వరోస్కి నా ఫ్రెండ్స్ రీసెంట్గా చెప్తే అవి $500-600 ఉన్నాయి. 35,000 ఫర్ స్పెక్ట్స్ ఎక్స్క్లూడింగ్ ద టెస్ట్ కాస్ట్. ఇండియా నుంచి ఫ్రేములు తెప్పించుకుంటే 4 తెప్పించుకోవచ్చు 20,000కి. వెస్ట్ ఇండియా నుంచి ఈ ఫ్రేమ్స్ తెప్పిద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ చెక్ చేయించుకొని గ్లాసెస్ మాత్రం ఇక్కడ ఉంచి దీంతో మనం గ్లాసెస్ తెచ్చుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. లేకపోతే సైట్ ఆల్రెడీ చూపించుకొని మనం గ్లాసెస్ ఇండియా పంపిస్తే ఫిక్స్ చేయొచ్చు కదా అన్నట్లు. చూద్దాం ఏదవుతుందో, అసలు చూడాలి ఫస్ట్. సో నా లెట్స్ గో. తినాలి. ఇంటికి వెళ్ళి ఏమన్నా ఫస్ట్ తేజుకు దోశలు వేస్తా, తర్వాత పూజ అయ్యేదాకా చేయకూడదు. ఓకే అది గైస్. సో లెట్స్ గో. సో నాకెంత బాగా అనిపించిందంటే ఆ టైంకి బయటికి రావడం అనేది ఒక బ్లెస్సింగ్. నేనే ముందు లేచానని అనుకున్నాను, కానీ జనాలు అప్పటికి వర్కులకు కూడా వెళ్ళిపోతున్నారు అన్నమాట. నాకు అర్థం కాలేదు, ఓహో అనుకున్నాము. కానీ అలా చూస్తూ ఉంటే ఇల్లులు ఎంత బాగుంటాయంటే అలా చూస్తూ వెళ్తూ ఉంటే ఇంక అస్సలు మనకి టైం తెలీదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ వీ కెన్ డూ. ఇక్కడ వెళ్తూ ఉంటే చూస్తూ ఉండొచ్చు రోజన్నీ అట్లాగే. అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది విత్ సమ్ అబ్నార్మల్ టెంపరేచర్స్. మనం ఎక్స్పెక్ట్ కూడా చేయం కదా. సో అలా చల్లగా డ్రిజ్లింగ్ అలా పైన చూసుకుంటూ అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇట్ వాజ్ వెరీ సాడ్ దట్ హీ లాస్ట్ హిస్ డాడ్. ఆ బాధ ఎవరికి రాకూడదు. అండ్ వచ్చిన వాళ్ళు తట్టుకుంటున్నారంటే వాళ్ళంత గ్రేటెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ ఎవరు లేరని అర్థం చేసుకోవాలి. సో ఫ్యామిలీ మ్యాటర్స్ అ లాట్. అండ్ నేను సెల్ఫిష్గా ఉండలేను ఇక్కడ. అందరూ ఎవరైతే కోవిడ్ నుంచి వాళ్ళ పేరెంట్స్ని కోల్పోయారో ఐ ఫీల్ వెరీ సాడ్ ఫర్ దెమ్ అండ్ హోప్ యూఆర్ డూయింగ్ యువర్ బెస్ట్ ఎట్ యువర్ లైఫ్స్. అండ్ తేజు అండ్ హిస్ ఫ్యామిలీ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. వచ్చేసాను అన్నమాట. బ్లడ్ టెస్ట్ చేశారు అండ్ సో వెళ్ళినవి అన్నీ ఆబ్వియస్లీ తీసాను. బట్ ఇప్పుడు కెమెరాలో తీస్తున్నా, అవన్నీ ఫోన్లో తీసా. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం పప్పు చేసేసుకుందాం అండ్ పులిహోర కలిపేసుకుంటా. చాలా బిజీ ఉన్నాను గైస్. టైం ఇప్పుడు 9:30 అయింది ఎగ్జాక్ట్గా. సో నేను అన్నీ ఫినిష్ చేసుకొని మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్. అలెక్సా స్టాప్. లాస్ట్ వంటకం ఆఫ్ ద డే గైస్. అన్నీ అయిపోయినాయి. ఎల్షో అన్నీ పెట్టేసాం ఇక్కడ. పొద్దు నుంచి ఎలిగిన బర్నర్ ఎలుగుతూనే ఉంటుంది. పొంగల్, ముద్దపప్పు, గారెలు, దర్దోజనం, చింతపండు పులిహార, బెండకాయ పులుసు అండ్ ఇది టమాటా పప్పు. అది తేజు. నాకు మనశ్శాంతి లేదు. అండ్ ఆల్సో కుర్మా లాగా చేశాను అనమాట, మసాలా కర్రీ గ్రేవీ లాగా. అండ్ టమాటా రసం అండ్ ఇక్కడ టమాటా పచ్చడి చేస్తున్నా. అన్నీ చేశానని అనుకుంటున్నా. సో ఇట్ వాస్ గుడ్. 8 కల్లా వేస్తే అయిపోయింది మొత్తం. సో
ఇది ఆరాక పచ్చడి వేసేస్తాను. కర్రీ పెట్టావా కన్నమ్మ? కర్రీ పెట్టావా? కర్రీ వేసావుగా? అదే దాంట్లో. సో పూజకి రెడీ చేసుకుంటున్నా. తేజ ఆల్రెడీ రెడీగా పెట్టారు అక్కడ. అండ్ వెళ్ళి మనకు వచ్చినవి చదివేసి స్టార్ట్. ఇదిగో బనానాస్ పెట్టు. బనానాస్, ఫ్రూట్స్, డేట్స్, ఎవ్రీథింగ్. అది గైస్. సో ప్రస్తుతానికి అలా జరుగుతుంది. ఇప్పుడు టైం ఎంత? అలెక్సా, వాట్స్ ద టైం? The time is 11:09 a.m. 11:09 అయింది. 12 పెట్టేయాలి. యా, ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. కరెక్ట్గా మేనేజ్ చేసుకున్నాను కాబట్టి మేమిద్దరం కలిసి ఉన్నాం కాబట్టి అయింది. తేజ్ లేకపోతే 1 hour అటు ఇటు అయ్యేది. సో ఆయన ఉన్నారు కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది. అప్పటికి ఇద్దరం డిషిమ్. స్ట్రెస్ కదా నాకు. ఫస్ట్ టైం 4 బర్నర్స్ వెలుగుతా ఉంటే అది నా బర్నర్స్తో ప్రాబ్లం ఏంటంటే, ఇండియా అనుకోండి గ్యాస్ ఆఫ్ చేసేయచ్చు. నేను మీకు చాలాసార్లు చెప్పా వీడియోస్లో. వర్స్ట్ కరెంట్ అంటే ఆ బర్నర్ వెలుగుతూనే ఉంటుంది ఇంకో 10 minutes వరకు ఎర్రగా. మనం కట్టేసినాక కూడా 10 minutes కాదు, ఒక 3-4 minutes ఈలోపు మాడిపోతుంది. సో పెద్ద టార్చర్ వీటితో. అందుకే తేజు ఉండమంట పక్కన సిమ్లో పెట్టి కలుపుతుండు, లేకపోతే కట్టేసేయి, లేదా బర్నర్స్ మార్చాలి అలాంటప్పుడు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే, నా పనులు అవుతుంటే తేజు మొత్తం వెజల్స్ అంతా క్లీన్ చేసేసి పక్కన పెట్టేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ యూజ్ చేయాలని. ఎక్కువేం లేవు నా దగ్గర. నిన్న ఇంకా డాలరమాకి వెళ్ళి గిన్నెలు కొనుక్కొచ్చుకున్నాను. ఒక 2-3 గిన్నెలు, చిన్న గిన్నెలు అయ్యా సైజెస్ వారిగా. సో అవి ఉండటం వల్ల ఇప్పుడు ఇదైంది అనమాట. తేజు అది అందులో పాలు పోయాలి తేజు, తప్పు నానా. సరే, సో అదనమాట. సో యా, లెట్స్ గెట్ ద పూజ డన్.
సో యాక్చువల్గా ఇంకా అలా పూజ చేసి దండం పెట్టుకున్నాము. ఇట్ వాస్ వెరీ హ్యాపీ, ఎందుకంటే తేజ్కి స్పెషల్గా దిస్ ఈస్ ద మోస్ట్ ప్రెషస్ మూమెంట్. అండ్ మార్నింగ్ తేజు నిద్ర లేపేటప్పుడు కూడా ఐ వాజ్ లైక్, తేజు లే, డాడీ వెయిట్ చేస్తున్నారు అనే లేపాను అనమాట. అండ్ ఇట్ వాస్ వెరీ సాడ్. అండ్ ఓకే, వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడం కష్టంగా ఉంది అట్ దిస్ మూమెంట్ ఆఫ్ టైం. ఎడిటింగ్ చేస్తుంటే ఐ వాజ్ లైక్ స్నీజింగ్ లైక్ హెల్ అనమాట. తుమ్ములు వచ్చేసి, జలుబు చేసేసి, టిష్యూలు అయిపోయి ఆ విధంగా అయింది. ఇట్స్ వెరీ టఫ్. తేజ్ కాబట్టి నాకు చాలా బాధేస్తుంది, బట్ అలా చాలామంది చాలా వాళ్ళని కోల్పోయారు అనమాట, విచ్ ఇస్ సో గుడ్. పూజ చేస్తుంటే నేను హారతి ఇస్తున్నా కూడా తేజ్ తుడిచేసుకుంటున్నారు షర్ట్తో, విచ్ ఐ కుడెంట్ బేర్ ఇట్ అండ్ టేక్ ఇట్, బట్ హీ డిజర్వ్స్ ఆల్ హ్యాపీనెస్. అండ్ నేను మనస్ఫూర్తిగా యాక్చువల్గా కృష్ణుని నమ్ముకుంటాను అన్నమాట. చాలామంది నన్ను ఈ క్వశ్చన్ అడిగారు. సో యా, నేను కృష్ణుని నమ్ముకుంటా. అండ్ నేను ఐఎమ్ ఇనిషియేటెడ్ డివోటీ ఒకప్పుడు. సో నేను జపం చేసుకోవడం ఇలా మా ఫ్యామిలీకి అంత ఇదన్నమాట. సో నేను ఇంకా కృష్ణ జపం చేసుకుంటూ ఉంటాను. అండ్ మావయ్య గారి కోసం ఆ రోజు 4 rounds చేసా, దట్ హిస్ సోల్ హ్యాస్ టు బి రెస్ట్ ఇన్ పీస్ అని. అండ్ యా, దట్ ఇస్ ఇట్. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకొని హ్యాపీగా ఐక్యాకి బయలుదేరిపోయాము. అరౌండ్ 2 అయింది అనుకుంటా, 1:30 దాటింది ఆల్మోస్ట్. ఇంకా ఆ రోజు యాక్చువల్గా నాకేమంటే మీకు తెలుసు కదా, కార్ ఎక్కితే నిద్ర వచ్చేస్తుంది. సో అలానేం కాదు, బట్ బజ్జుంటాను మంచిగా పడుకోవాలి అనుకుంటే మాత్రం. సో లేదా జపం చేసుకుంటా ఇలా ఉంటుంది. ఆ రోజు మార్నింగే లేచేసరికి పాపం తేజ్ డ్రైవింగ్, అప్పుడప్పుడు ప్రీత కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. సో మేము స్ట్రెస్గా ఉన్నామన్నమాట. ఇంకా నేను గ్యాప్ వస్తే చాలు ఫుల్ స్లీప్ వేసి నిద్ర వేసేసాను. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Turn this room, turn it to an ocean. Let me float around. Eyes closed, like we're dreaming even when we're not. You and me got a whole other meaning, I don't know how. You and me just know how it feels when we're falling in love. Say what you wanna say to కీస్ పెట్టుకోవడానికి ఆ చైర్ చూడు బరాంది క్యూట్గా. హ్యాంగర్ బట్టలు పెట్టుకోవడానికి. సో యాక్చువల్గా తేజు రూమ్ అంతా కొంచెం మార్చుకుందాం అని అనుకుంటున్నారు, ఎందుకంటే మొత్తం డీక్లటర్ చేసేసి కామ్గా పీస్ఫుల్గా చేద్దాం అనుకుంటున్నారు. ఆయన ఆఫీస్ రూమ్ చాలా స్ట్రెస్డ్గా అనిపిస్తుందంట. సో అంతా ఎట్లా పడితే అట్లా ఉంది అని ఒక టేబుల్ తీసుకుందాం అనుకున్నారు అండ్ ఒక చైర్. సో ఆ టేబుల్ తీసుకున్నా కూడా ఇంటికి ఎలా తీసుకెళ్ళాలి, మనమే ఫిక్స్ చేసుకోవాలి కదా. సో అదే ఇక్కడ చూస్తూ ఉన్నారనమాట. సో ఇంకా కొత్త కార్ కదా, కార్లోకి కొంచెం కుషన్స్ లాగా కావాలి అని అంటే మంచిగా కనపడ్డాయి ఇక్కడ. సో అవి 2 తీసుకున్నా. అండ్ తేజు రూమ్లోకి ఒక 2 ప్లాంట్స్ లాగా కావాలంటే ఆర్టిఫిషియల్ తీసుకున్నాం. సో బై గాడ్స్ గ్రేస్ 2 తీసుకోవాల్సింది, బట్ ఇంకో టేబుల్ చేంజ్ చేసుకొని ఇది తీసుకున్నాం అనమాట. మొత్తానికి ఇది ఎలాగోలో ఎక్కించాం. ఏంట్రా ఎంత బాగా వచ్చింది. ఎలా ఉంది టేస్ట్? సూపర్ ఉందా? సూపర్ ఉందా? ఇచ్చైతే అర్జెంట్గాను బాలేదా టేస్ట్? విచిత్రం ఏంటంటే నేను డైట్లో ఉన్నాను కదా, సో నేను యోగర్ట్ తీసుకున్నాను అనమాట, స్ట్రాబెర్రీ యోగర్ట్. అండ్ నేను ఫస్ట్ టైం ట్రై చేయడం అది, అండ్ ఇట్ వాస్ సూపర్ గుడ్. నార్మల్ ఐస్ క్రీమ్గానే ఉంది, బట్ లిటిల్ పుల్లగా ట్యాంగీగా ఉందన్నమాట. అండ్ ఆల్సో ఇంకా షార్ట్స్ తీస్తూ ఉంటాను కదా యూట్యూబ్లో, అవి కూడా ఇలా రికార్డ్ చేసుకోవడానికి ఇక్కడ తేజుని తీయమని ఫుల్ వీడియో మీకు అండ్ షార్ట్స్ కోసం కూడా రికార్డ్ చేస్తూ ఉన్నాను. అండ్ యా,
పుల్లగా ఉంది నాకు నచ్చల. ఒరిజినల్ స్ట్రాబెర్రీ. సో మేము ఇదంతా పంచాయతీ అవ్వగానే మూవీకి వెళ్దాం అనుకున్నాం ఆ రోజు, అంటిల్ డాన్ అనే మూవీ. ఇట్స్ అ స్కేరీ మూవీ. నాకు ఓకే 50% నచ్చింది. బట్ సో ఈలోపు టైం ఉంది కదా, టికెట్స్ తీసుకున్నాక టైం ఉంది అనేసి ఈలోపు జారా షోరూమ్కి వెళ్ళామన్నమాట, అవుట్లెట్లో. సో ఇక్కడ ఇలా పర్ఫ్యూమ్స్ చూస్తున్నాం. The movie is just 1 hour 45 minutes, guys. Movie name ఏంటి? Until Dawn. You can watch it. సో అప్పుడు ఇంకా వెళ్ళిపోయామన్నమాట. 10:30కు ఏమో స్టార్ట్ అయిపోయాం. దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ రియలీ లైక్ అ వీడియో, ప్లీజ్ డూ షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హోప్ you help others. Stay positive, stay healthy, and see you guys in the next video. Thanks for watching. Bye. We love you and I miss you.